హే గర్ల్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ ఈ వీడియో వచ్చేసరికి నా ఫస్ట్ వ్లాగ్. శ్రీరామనవమి అప్పుడు ఏం చేశాము అనేది ఈ వ్లాగ్ అనమాట. జస్ట్ ఎంజాయ్ చేయండి. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి. అండ్ ఫస్ట్ వచ్చేసరికి నేను మార్నింగ్ హెడ్ బాత్ చేసేసాను. హెడ్ బాత్ తర్వాత బయటకు వచ్చేసాను. ముగ్గు వేసుకోవాలి కదా, నీట్గా తుడుచుకొని పసుపు కుంకుమ పెట్టి ముగ్గు వేసి తర్వాత ఫ్లవర్స్ ఆ కార్నర్లో ఈ కార్నర్లో 2 పూలు పెట్టుకోవడం అత్తమ్మకి అలవాటు, అలానే నాకు వచ్చింది. అండ్ ఇలా నీట్గా ఏదన్నా ఫెస్టివల్ రోజు లేకపోతే ఫ్రైడే రోజు పెట్టుకుంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా. అండ్ తర్వాత లోపలికి వచ్చేసాను. అండ్ ఇల్లంతా నీట్గా తుడుచుకున్న తర్వాత పూజ రూమ్లో ఏం చేశాను అనేది చూపిస్తాను. మనం పూజ చేసే ప్రమిద ఉంటుంది కదా, దాన్ని కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టాను. అండ్ తర్వాత పూజ సామాన్ ఉంటాయి కదా, పూజ సామాన్ నీట్గా కడుక్కున్న తర్వాత పటాలన్నీ తుడుచుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకున్న తర్వాత పువ్వులతో ఇలా బాగా అలంకరించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో చేస్తూనే ఉంటారు. అండ్ నాకు ఒకటి నచ్చేది ఏంటి అంటే, ఇలా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో దేవుడికి అలంకరిస్తే చాలా అంటే చూడాలనిపిస్తుంది నాకు. అది ఎక్కడైనా సరే, ఇంట్లో అయినా సరే లేకపోతే టెంపుల్లో అయినా సరే చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అంటే చూడాలి అని అనిపిస్తుంది నాకు. అంత ఇష్టం వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో. వైట్ అంటే బంతి పువ్వులు కాదు కానీ చామంతులు అంటారు. వైట్ కలర్లో కొంచెం ఈ బెంగళూరు సైడ్లో ఇలా వస్తాయి. రెడ్ కలర్ వచ్చేసరికి రోజెస్ వస్తాయి. అండ్ అన్నీ రెడీ చేసేసాను. అండ్ ఇప్పుడు పసుపు కుంకుమ తీసుకొని ప్రసాదం చేయాలి కదా, పానకంకి రెడీ చేసుకుందాం. పానకం వడపప్పు పెడితే చాలా మంచిది ప్రసాదంగా దేవుడికి, అందుకని పానకం చేస్తున్నాను. పానకంకి నేను ఇత్తడి గిన్నె తీసుకుంటున్నాను. ఏ పండగకైనా ప్రసాదంకి దేవుడికి సపరేట్ గిన్నె యూస్ చేయండి. మనం రోజు డైలీ యూస్ చేసే బౌల్స్ కానీ యూస్ చేసే గిన్నెలు కానీ యూస్ చేయొద్దు. సపరేట్కి దేవుడికి సపరేట్గా ఉంటుంటే బాగుంటుంది. అండ్ ఏ ఫెస్టివల్కైనా ఇత్తడి గిన్నె ప్రసాదంగా మేము యూస్ చేస్తాం. ఏ ప్రసాదమైన పొంగలైనా ఏదైనా సరే. అండ్ ఇప్పుడు పానకంకి కూడా ఇత్తడి గిన్నె తీసుకుందాం. ఇది నీట్గా కడుక్కున్న తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుందాం. తర్వాత 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. దీనిలో తీపి వచ్చేసరికి పానకంకి మీకు తీపి సరిపడా వేసుకోండి. నేను తాటి బెల్లం యూస్ చేస్తాను. అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను దీనిలో 1 లీటర్ వాటర్కి తాటి బెల్లం యూస్ చేస్తున్నాను. తాటి బెల్లం ఎంత వేసానంటే ఒక పీస్ వేసాను. ఒక పీస్ నేను చూపించలేదు, అది బ్లాక్ కాదు, నార్మల్ బెల్లంలాగా ఉండదు. తాటి బెల్లం కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. అది ఇంకొక నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను చూపిస్తాను. అది నేను వీడియో తీయలేదు. అది బాగా దంచుకొని క్రష్ చేసుకున్న తర్వాత వాటర్లో మిక్స్ చేయండి. బెల్లం బాగా కరిగేదాకా కలబెట్టండి. బాగా కరిగింది అని అన్నప్పుడు 5 ఇలాచి 10 పెప్పర్ తీసుకుందాం. 2 బాగా క్రష్ చేసుకొని మళ్ళీ వాటర్లో వేయండి. మొత్తం బాగా మిక్స్ చేయండి. ఇది పానకం ప్రాసెస్ అన్నమాట. నాకు ఈ ఫెస్టివల్ అనగానే చిన్నప్పటి మెమరీ గుర్తొస్తుంది. స్వీట్ మెమరీ, చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చిన్నప్పుడు ఎలా అంటే, మా హౌస్ ముందు ఒక చిన్న టెంపుల్ ఉండేది. అది నాయనమ్మను జేజియ కట్టించిందంట. అప్పుడు ఈ శ్రీరామనవమి వచ్చినప్పుడల్లా ఫస్ట్ పూజ అంటే పూజారి ఏం లేకపోయినా చిన్న టెంపుల్ అండి, గోపురంలాగా చిన్నది ఉంటుంది. మా అమ్మ ఏవైతే పానకం వడపప్పు చాలా అంటే చాలా చేసేవాళ్ళు. ఇంటి ముందు పూజ అన్నప్పుడు ఫస్ట్ మా పూజ ఉండేది. అలా వెళ్ళి అన్నీ డెకరేట్ చేసిన తర్వాత, పూజ చేసిన తర్వాత ప్రసాదంగా పెట్టేవాళ్ళు. అప్పుడు మా మమ్మీ చేసేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటికీ మర్చిపోలేను. అంటే చిన్నప్పుడు అలా ఉండేది కదా. ఇప్పుడు మనం పెద్ద అయిపోయాము, మళ్ళీ పెళ్ళి కూడా అయింది నాకు, మళ్ళీ శ్రీజు కూడా ఉన్నాడు. ఇలా అనుకుంటూ ఉంటే అరే ఆ లైఫ్ నుంచి మనం అంటే లైఫ్ సైకిల్ కదా, స్టేజ్ మనం చేంజ్ అవుతూ ఉన్నాము. బట్ నాకు ఆ మెమరీ అయితే మాత్రం నా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అట్ ద సేమ్ టైం బిఫోర్ మ్యారేజ్ ఎలాగో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అలానే. ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఇంక అందరం ఊరికి వెళ్ళిపోతాం అనమాట.
అక్కడ వెళ్ళిపోయి అక్కడ పక్కనే ఇక్కడ కూడా మా ఇంటి పక్కనే రాముల వారి గుడి ఉంటుంది. సేమ్ ఎలా అయితే పూజ చేస్తాం సేమ్ అలానే పూజ చేస్తాం. అది కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా మిస్ అయ్యాం కరోనా గురించి. ఈ ఇయర్ కూడా మిస్ అవుతున్నాం. మొన్ననే వచ్చాము ఊరి నుంచి కూడా. ఎందుకు వచ్చామంటే జైకి చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోయింది మా హస్బెండ్కి. అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా ఆఫీసెస్ అన్నీ, సిగ్నలే లేదండి. అందుకని ఇంకా రావాల్సి వచ్చింది. లేకపోతే అసలు రాము. ఎందుకంటే కరోనా ఉంది కదండి. అతను వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు, రాలేదు. మళ్ళీ వెళ్తాము నెక్స్ట్ వీక్, వెళ్ళాలి అని అనుకుంటున్నాము. అన్ని మెమరీస్ని రీకాల్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి వడపప్పు హాఫ్ గ్లాస్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ హెడ్ బాత్ చేసిన తర్వాత నానబెట్టుకున్నాను. ఒక 2 hours నేను పూజ టైంకి వెళ్ళా అది బాగా సోక్ అయిందనమాట. బాగా వడపప్పు బాగా వచ్చినాయి. అండ్ ఇక్కడ నేను పూజ చేసుకుంటున్నాను. ఇంకా ప్రసాదంగా పానకం రెడీ, వడపప్పు రెడీ, 2 పెట్టుకొని ఇలా పూజ చేసుకున్న తర్వాత జై కొబ్బరికాయ కొట్టాడు దేవుడికి. అండ్ దాని తర్వాత హారతి ఇస్తున్నాం. ఇలా వినాయకుడికి ఇచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి కూడా హారతి ఇచ్చాం. అందరి దేవుడికి హారతి ఇలా వేస్తుంటే ఎంత బాగుంటుందో కదా. అలా అంతా హారతి అద్దుకున్న తర్వాత తీర్థం, పానకం, వడపప్పు 3 తీసుకున్నాం. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అలా తీసుకున్నప్పుడు. ఇక్కడ కాదు, ఎక్కడైనా కానీ ఏ టెంపుల్కి వెళ్ళినా సరే కొంచెం అంటే కొంచెం కొంచెం ఇవేం లేదు. నాకు పెట్టవా? కిందే ఉన్న పోసేవాడు. అలా పూజ చాలా బాగా చేసుకున్నాం. అంతా అయిపోయిన తర్వాత నేను మీకు ఎంగేజ్మెంట్ శారీస్ చూపిస్తానన్నాను కదా, ఫస్ట్ ఆ వీడియో చూసేసేయండి. 2 శారీస్ ఉన్నాయి. 2 శారీస్లో ఫస్ట్ శారీ వచ్చేసరికి అమ్మ వాళ్ళు తీసుకున్నప్పుడు నేను కూడా ఉన్నాను అనుకోండి, బిఫోర్ మ్యారేజ్ కాబట్టి. మేము తీసుకున్నది ఎల్లో విత్ బ్లూ బార్డర్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఉప్పడం పట్టు అంటారంట. నాకు అప్పటికి అసలు నేమ్స్ కూడా నాకు తెలిసేది కాదు. ఒక్కొక్కసారి ఒకేసారి అంటే ఇన్ని టైప్స్ ఉంటాయని కూడా నాకు తెలిసేది కాదు. దీన్ని ఉప్పడం పట్టు అంటారంట. అండ్ బ్లూ బార్డర్ వచ్చి ఎల్లో పైన కలర్ అండి కాంబినేషన్. ఈ బ్లూ బార్డర్లో బార్డర్ దగ్గర త్రీ కలర్స్ ఇచ్చారండి. సిల్వర్ కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటి, అండ్ గోల్డ్ కలర్ ఒకటి. శారీ అయితే సూపర్ అండి, సూపర్గా ఉంది. అండ్ పక్కన సైడ్లో పిక్ పెడతాను చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది శారీ. మధ్యలో లోటస్ బుటాస్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి నేను ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టాను. అప్పుడు వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పి పెట్టాను. మగ్గం వర్క్ చేయించానండి. ఇది నా ఫస్ట్ శారీ మగ్గం వర్క్ చేయించాము. ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది. వర్క్ కూడా చాలా బాగా చేశారు. నేను ఇప్పటికీ 5 years అవుతుంది బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని. ఆ స్టోన్స్ కూడా ఊడలేదు, ఒక్క స్టోన్ కూడా ఊడలేదు. ఎంత మంచి మెటీరియల్ యూస్ చేశారో. చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీనిలో నేను ఫ్రంట్ ఓపెన్ పెట్టించుకున్నాను. ఎందుకంటే వర్క్ వెనక వస్తే బాగుంటుంది అని. నార్మల్ థ్రెడ్స్ యూస్ చేసాం. టాజిల్స్ జస్ట్ క్లాత్ టాజిల్సే అండి, డిఫరెంట్గా ఏం చేయలేదు. టాజిల్స్ నాకు నాకేం ఇంట్రెస్ట్ లేదు. సో సింపుల్ బట్ బ్యూటిఫుల్ అనమాట, చాలా బాగుంది. అండ్ సెకండ్ శారీ వచ్చేసరికి మా హస్బెండ్ వాళ్ళు అంటే అత్తమ్మ వాళ్ళు తీసుకొచ్చిందనమాట. ఇది పింక్ గ్రీన్ కాంబినేషన్. ఇది కూడా సూపర్ అంటే సూపర్ ఉంది అసలుకి. ఫొటోస్కి అయితే చాలా అంటే చాలా బాగుంది. మంచి కాంబినేషన్. గోల్డ్ కలర్ ప్లస్ పింక్ కలర్ ప్లస్
గ్రీన్ కలర్ అనమాట. చాలా బాగుంటుంది ఇది. అంటే స్ట్రైప్స్లా, అంటే ఎలాగా స్ట్రైప్స్ లాగా వచ్చింది. ఇది కూడా పట్టు చీరే అండి, చాలా బాగుంటుంది ఇది. ఇలా ప్రతి కలర్కి ఒక్కొక్క బోర్డర్ ఇచ్చి చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. పింక్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి, నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. అండ్ దీని బ్లౌజ్ చూపిస్తాను. దీని పిక్ కూడా పక్కనే పెడతాను సైడ్లో చూడండి. దీని బ్లౌజ్ అంటే అత్తమ్మ వాళ్ళు స్టిచ్ చేయించుకొని తెచ్చారు. అంటే వదిన వాళ్ళు ఉన్నారు కదా, స్టిచ్చింగ్ చేయించుకొని వర్క్ చేయించుకొని తెచ్చారు. ఇది కూడా పిక్ పక్కన పెడతాను చూడండి. ఇది మరి ఏ స్టిచ్చింగ్ నాకు తెలీదు, మగ్గం స్టిచ్చింగ్గా లేకపోతే ఓన్లీ థ్రెడ్ వర్కా నాకు తెలీదు. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి మంచి అకేషనల్స్కి ఇలాగా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఏమంటారు దీన్ని, టాజల్స్ లాగా పెట్టించారు. ఇది కూడా ఫ్రంట్ ఓపెనే, ఎందుకంటే బ్యాక్ సైడ్ వర్క్ ఉంది కాబట్టి ఫ్రంట్ ఓపెనే ఇచ్చారు దీనికి. అండ్ ఇది మోస్ట్లీ థ్రెడ్ వర్కే యూస్ చేశారండి. అదనమాట ఈ శారీ సంగతి బాగున్నాయి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లేట్ అయిపోయింది నాకు. బట్ శ్రీజుకి అయితే బ్రేక్ఫాస్ట్ తినిపించేసేసాను. ఇప్పుడు లంచ్ చేయాలి. అండ్ లంచ్ చేయాలి కదా. అండ్ లంచ్ ఏంటి అంటే నేను క్యారెట్ తీగూర చేశాను, రసం చేశాను, అప్పడాలు వేయించాను, పెరుగు తోడు పెట్టుకున్నాను. బయట ఏం తినకూడదండి అసలు, ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకొని ఉండాలి, అలా ఉంది బయట సిచ్యువేషన్, నిజంగా చెప్తున్నా. అండ్ ఇంట్లోకి ఇడ్లీ కుక్కర్ ఒకటి, మిక్సీ ఒకటి కావాలి. ఎందుకు అంటే ఇడ్లీ కుక్కర్ ఊరికి అక్కడ ఊర్లో ఇడ్లీ కుక్కర్ బాగాలేదండి, అందుకని ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాం. అమెజాన్లోనే ఆర్డర్ చేసాం. అండ్ ఇంకొకటి మిక్సీ పాడైపోయింది ఇక్కడ బెంగళూరులో, సో మిక్సీ ప్రెస్టేజ్ మిక్సీ ఆర్డర్ చేసాం. అండ్ ఫస్ట్ ఇడ్లీ కుక్కర్ చూద్దాం. ఇడ్లీ కుక్కర్ వచ్చేసరికి బటర్ఫ్లై తీసుకున్నాం. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 1750 పడింది. బట్ డిస్కౌంట్ పోను మాకు 1500 రూపీస్ పడింది ఈ ఇడ్లీ కుక్కర్. టీవీ రూమ్లో పల్లెలోకి రావట్లే. బ్లడ్ బాక్స్లో ఉంది సార్. నానా కాదు మరి ఇలా కాదు, తిప్పాలి. ఫోరా ఇస్తారంటే 4 ఒకసారి తిప్పింది బాగా. థిక్నెస్ బాగుంది. కుకీస్ అంటది పల్లెలోకి, ఇడ్లీది. నీకు ఏం తెలుసుకున్నా బాగా తెలుస్తాను. బటర్ఫ్లై కంపెనీ చూడు, ఇది పెట్టి అదనమాట ఇడ్లీ కుక్కర్ కర్వ్. దీని నేమ్ వచ్చేసరికి బటర్ఫ్లై ఇడ్లీ కుక్కర్ కర్వ్. ఈ మోడల్ చూడండి,
చాలా అంటే చాలా బాగుంది. థిక్నెస్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఏమంటారు, స్టర్డీ అనమాట. చాలా అంటే చాలా బాగా వస్తుంది, చాలా రోజులు వస్తుంది అని దానిలో. అండ్ విన్నర్ కదా మా సిజు ఏమంటున్నారో, కుకీస్ పెట్టే ప్లేట్స్ అంట అవి, అందుకని కుకీస్ కాని అడుగుతున్నాడు. ఏం లేదండి, ఇంతకుముందు నేను కుకీస్ ఇడ్లీ ప్లేట్లోనే పెట్టాను, అందుకని అనమాట. నెక్స్ట్ ప్రెస్టేజ్ కంపెనీ నుండి మిక్సర్ గ్రైండర్ తెప్పించాము. అండ్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎందుకు తెప్పించామో చెప్తాను. ఇంట్లో ఆల్రెడీ రిపేర్ వచ్చేసిందండి. చాలా అంటే చాలా సౌండ్ వస్తుంది గ్రైండ్ చేసినప్పుడల్లా. సో అందుకని ఇంకొకేసారి ఇడ్లీ కుక్కర్ చేస్తున్నాం కదా, అందుకని ఇది కూడా పర్చేస్ చేసామన్నమాట. ఇది మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 3400 రూపీస్ పడింది, బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 2900 పడింది. సో చాలా అంటే చాలా బాగుంది. డిస్కౌంట్ కూడా ఇచ్చారు అప్పుడు పర్చేస్ చేసినప్పుడు. వాటర్ కాదురా, టొమాటో అది సాస్. వారంటీ కార్డు క్యాప్స్ 2-3 జ్యూస్ జార్. జ్యూస్ జార్ బాగుంది కదా, ఫిల్టర్ కూడా వస్తుంది. ఫిల్టర్ కూడా వస్తుందా? బయట మొత్తం వస్తుంది. గిరి పెట్టమా, దీని పైన పెట్టు, అట్లే పెట్టు. జాబ్ తీసుకుంటా. చూస్తున్నారు కదా శ్రీజుశ్రీ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో. కొత్త కొత్త వర్డ్స్ని మేము ఏమైనా చెప్తే అవి రిపీట్ చేస్తాడు చెప్పకుండానే. మేము చెప్పు అని అనకుండానే రిపీట్ చేస్తాడు. అలా అంటే కొత్త కొత్త వర్డ్స్ని ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అక్కడ చాలా చాలా క్యూట్ అనిపిస్తుంది నాకు. అండ్ ఈగర్ టు లెర్న్ అనమాట. ఎప్పుడు రెడీగా ఉంటాడు కొత్తది ఏదైనా నేర్చుకోవాలంటే కూడా. అది నాకు చాలా నచ్చింది. అండ్ చూసారు కదా, దీనిలో 4 జార్స్ వచ్చినాయి. ఫస్ట్ వన్ చట్నీ జార్, సెకండ్ వన్ డ్రై గ్రైండింగ్ జార్ అంటే కోకోనట్, కొబ్బరి కానీ ఏవైనా మిక్స్ చేయడానికి అవి. థర్డ్ వన్ వెట్ గ్రైండింగ్ జార్ అంటే పిండి, ఇడ్లీ పిండి, దోశ పిండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి జ్యూసర్ అనమాట, జ్యూసర్ జార్. 4 కూడా చాలా బాగున్నాయి. మెటీరియల్ కూడా కింద వచ్చేసరికి స్టీల్ ఇచ్చారు, పైన క్యాప్ వచ్చేసరికి ప్లాస్టిక్ యాజ్ యూజువల్గానే. ప్యాకింగ్ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చారు, అది నాకు చాలా నచ్చింది. నాకు ఇప్పుడు దీనిలో ఓన్లీ నాకు చట్నీ జారు ప్లస్ ఏమంటారు పిండి జారు, ఇది ఒక్కటే కావాలి. మెటీరియల్ అయితే చాలా బాగుంది. అదనమాట ఈ కొత్త కిచెన్ వేర్కి సంబంధించినది.
అండ్ ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసరికి ఓట్స్ విత్ మిల్క్ తిందాము అని అనుకున్నాం. అందుకని ముగ్గురికి ఓట్స్ విత్ మిల్క్ చేసేసాను. జస్ట్ ఇది పాలు మిక్స్ చేసుకొని షుగర్ యాడ్ చేసుకోవడం. బట్ నాకు షుగర్ అంతగా నచ్చదు. బూస్ట్ యాడ్ చేసుకుంటాను. దానిలో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. పొట్టు నిండుతుంది. అండ్ అదనమాట ఈ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే ఇలాగే నోటిఫికేషన్ వస్తుంది. హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. హ్యావ్ ఫన్.